హలో గైస్, ఈ వీడియోస్లో వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే మైత్రస్ ఎండి సార్ కేసు అనేది ఎప్పుడు హియరింగ్కి రాబోతుందని ది కేటీవీ అనే ఛానల్లో మన కార్తిక్ పిల్లై సార్ వచ్చి రిపోర్ట్ అనేది ఇచ్చారు. సో వాళ్ళు ఏం చెప్పారు, మైత్రస్ కేసు వచ్చి ఎప్పుడు హియరింగ్కి వస్తుందని నేను ఈ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయబోతున్నాను. మీకు ఈ కేసు గురించి ఏదైనా ఒక అప్డేట్ కావాలంటే ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోస్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా దొరుకుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో దానికి ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా? ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కార్తిక్ పిల్లై సార్ వచ్చి ఏం చెప్పారో దాని గురించి చెప్తాను. ఇంతకుముందు వీడియోస్లో నేను హియరింగ్ డేట్ అనేది మ్యాక్సిమం వెనస్డే నుంచి ఫ్రైడే లోపల వస్తుంది అని నేను చెప్పాను. అలాగనే మ్యాక్సిమం మనకి హియరింగ్ డేట్ అనేది వెనస్డే నుంచి ఫ్రైడే లోపల కంపల్సరీగా వస్తుంది. సో ఇంతకుముందు వచ్చి మండే మాత్రమే మనకి గవర్నమెంట్ హాలిడే అనేది ఉంటుందని హైకోర్టు రిపోర్ట్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ముస్లిం పండుగ అనేది మండే టు ట్యూస్డే వరకు లీవ్ అనేది పెట్టారు. సో అందువల్ల ఏం జరిగిందంటే ఇంతకుముందు ఇచ్చిన కాస్ట్ లిస్టింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఈరోజు వెనస్డే అనేది మళ్ళీ ఈ కేసు గురించి కాస్ట్ లిస్టింగ్ అనేది చేయబోతున్నారు. ఒకవేళ ఈరోజు చేశారంటే మ్యాక్సిమం మనకి థర్స్డే నుంచి ఫ్రైడే లోపల హియరింగ్ డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఈ వీక్లో మనకి హియరింగ్ డేట్ అనేది కన్ఫర్మ్ అవ్వడానికి చాలా ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే ఈ కేసులో చాలా మెంబర్స్ వచ్చి ఇన్వాల్వ్డ్గా ఉన్నారు కదా. సో అందువల్ల ఈ కేసులో ఏదైనా ఒక రిపోర్ట్ అనేది వెంటనే ఇవ్వాలని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. సో అందువల్ల ఈ వీక్లో మ్యాక్సిమం మనకి ఎండి సార్ బెయిల్లో బయట రావడానికి చాలా ఛాన్స్ అనేది ఉంది. కానీ ఈ కేసు అనేది ఇప్పుడే మనకి క్లోజింగ్ అవ్వదు. మన ఎండి సార్ బయట వచ్చిన తర్వాత కూడా ఈ కేసు అనేది ఎంక్వైరీ అనేది చేస్తూనే ఉంటారు. ఈ కేసు గురించి వాళ్ళు ఎంక్వైరీ అనేది చేస్తారు. సో టూ సైడ్ నుంచి వాళ్ళు ఆర్గ్యుమెంట్ అనేది చేస్తారు. సో మైత్రస్ కంపెనీ జెన్యున్గానే రన్ చేసిందని మనం ఆర్గ్యుమెంట్ చేస్తాము. ఆపోజిషన్ వాళ్ళు వచ్చి దానికి కౌంటర్ అనేది ఇస్తారు. సో ఇలా వచ్చి జరుగుతుంది. ఈ కేసు వచ్చి మ్యాక్సిమం వెంటనే క్లోజ్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఏ ఒక్క హిస్టరీనైనా మీరు తీసుకొని చూడండి, ఈఓడబ్ల్యూ కేసు వచ్చి మ్యాక్సిమం 5 years 10 years వచ్చి రన్ అవుతూనే ఉంటుంది. ఈ కేసులో ఎండింగ్ అనేది అంత త్వరగా రాదు. సో మన మైత్రస్ కంపెనీ జెన్యున్గా రన్ చేస్తుందని మనం అందరం చెప్తున్నాము కాబట్టి సో వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఎంక్వైరీని పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. మ్యాక్సిమం ఈ కేసు అనేది 1 year తీసుకుంటుంది, లేదంటే 5 years కూడా తీసుకుంటుంది. సో ఒకవేళ ఈ కేసులో మళ్ళీ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూనే ఉండిందంటే 10 years కూడా తీసుకుంటుంది. సో మీరందరం కొంచెం వెయిట్ చేయండి. మన మైత్రస్ ఎండి సార్ వచ్చి బయట వచ్చిన తర్వాత కంపల్సరీగా మనకి పేమెంట్ అనేది వేస్తారు. సో కేసు అనేది కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. మైత్రస్ కంపెనీలో మనకి పేమెంట్ అనేది రావాలంటే మైత్రస్ ఎండి సార్ మాత్రమే దాన్ని ఇవ్వాలి. సో మైత్రస్ కంపెనీకి అగేన్స్ట్గా చాలా మెంబర్స్ కమెంట్ అనేది ఇస్తున్నారు, మైత్రస్ కంపెనీ మీద నేను కేసు అనేది ఇవ్వబోతున్నానని. మీరు ఒకవేళ కేసు అనేది ఇచ్చారంటే మైత్రస్ కంపెనీ కేసు ఎప్పుడు ఫైనల్ రిపోర్ట్ వస్తుందో అప్పుడే మీకు పేమెంట్ అనేది ఇస్తారు. 5 yearsలో కంప్లీట్ అవ్వదు, 10 years అనేది కూడా తీసుకుంటుంది. మైత్రస్ కంపెనీకి ప్రాబ్లం వచ్చిందంటే అది మనం అందరికీ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో మైత్రస్ కంపెనీలో మనకి పేమెంట్ ఇచ్చారంటే మనం తీసుకొని మన పనిని మనం చూసుకోవాలని కొంచెం నిదానంగా ఉండండి అని అందరికీ నేను చెప్తున్నాను. ఓకేనా? సో ఓకే గైస్, ఫైనల్గా ఈ వీడియోస్లో నేను చెప్తున్నది ఏంటంటే హియరింగ్ డేట్ అనేది మ్యాక్సిమం మనకి థర్స్డే నుంచి ఫ్రైడే లోపల రావడానికి చాలా ఛాన్స్ అనేది ఉంది. అలా వచ్చిందంటే హియరింగ్ డేట్లో మనకి మైత్రస్ ఎండి సార్ వచ్చి బెయిల్లో బయట వచ్చారంటే కంపల్సరీగా దాని గురించి అప్డేట్ అనేది నేను ఇస్తాను. ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటాయి నేను నమ్ముతున్నాను. ఈ వీడియో గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఈ అప్డేట్ అనేది మీ టీం మెంబర్స్ అందరికీ తెలియాలంటే ఈ వీడియో లింక్ని మీ టీం మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ని మీరు చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా? సో సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.